కడప మేయర్ ఇంట్లో చెత్త వేయడంపై మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మేయర్, కార్పొరేటర్ల ఇంటిపై చెత్త వేసే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. చెత్త నిర్వహణ కార్పొరేషన్ బాధ్యతే, కానీ నిధులు లేనప్పుడు ఏం చేయాలని ప్రశ్నించారు రవీంద్రనాథ్ రెడ్డి. సీఎం దృష్టికి తీసుకువెళ్లి కార్పొరేషన్కు నిధులు తీసుకురావాలని ఎమ్మెల్యే మాధవిని డిమాండ్ చేశారు రవీంద్రనాథ్ రెడ్డి. మేయర్ ఇంటిపై ఎమ్మెల్యే చెత్త వేయించడం దారుణమైన ఘటన అన్నారు. చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు మేయర్. స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీల్లో అయితేనేమి ఇక్కడంతా కూడా డబ్బులు ఏమీ ఉండవు. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఉంది. అది యూజర్ ఛార్జెస్ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత అవుతుందో అంత డబ్బులు వాళ్ళు ఇచ్చి మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దానికి మేయర్ ఇంటి మీద చెత్త వేయడము, లేకుంటే కార్పొరేటర్ల ఇంటి మీద చెత్త వేయడము, ఇది ఈ ప్రభుత్వం ల్యాప్స్, అది ఈ ప్రభుత్వం వైఫల్యం. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఈ రకంగా కార్పొరేటర్ పైన, మేయర్ పైన, ఇంకొకరి పైన బ్లేమ్ చేసే కార్యక్రమం అనేది తప్పు. అది